So sum of the ordinary light by the reflection, by the polarization by the reflection. So polarization by the reflection lo maniki some ordinary light is instant on the surface. So surface మీద some ordinary light అనేది instant అయినప్పుడు ఏమవుతుంది అంటే some of the light is reflection and some of the light is refracted. The ordinary light is consist of both vibrations, horizontal vibrations and also vertical vibration. But the polarization light is consist of only one type of vibration. This is the horizontal. The polarizer light in the reflection, polarization by the reflection, the polarizer light is consist of only horizontal vibrations. This is called the plane. This is called the plane polarized light. So నిన్న మనం చెప్పుకున్నాము ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఏంటి అనేది. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఏంటి, ఓన్లీ మనకి హారిజంటల్ వైబ్రేషన్స్ కానీ వెర్టికల్ వైబ్రేషన్స్ కానీ కన్సిస్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్న రిఫ్లెక్షన్ లైట్ లో ఏ పోలరైజ్డ్ లైట్ ని మనం ప్రొడ్యూస్ చేస్తాము అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. ప్రొడ్యూస్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్. సో ఇప్పుడు మనం ద ఆర్డినరీ లైట్ ఈస్ ఇన్స్టెంట్ ఆన్ ద సర్ఫేస్. సో సర్ఫేస్ మీద మనకి సమ్ యాంగిల్ తో ఆర్డినరీ లైట్ అనేది ఏమవుతుంది అంటే ఇన్స్టెంట్ అవుతుంది అనమాట. సమ్ ఆర్డినరీ లైట్ ఏమవుతుంది అంటే ఇన్స్టెంట్ అవుతుంది. సో ఈ ఇన్స్టెంట్ అయిన లైట్ అనేది ఏమవుతుంది అంటే రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ రిఫ్రాక్ట్ అవుతుంది. సో ఇలా రిఫ్లెక్ట్ అయిన లైట్ అనేది ఏమవుతుంది అంటే పార్ట్లీ పోలరైజ్డ్. ఫస్ట్ నార్మల్ గా ఇన్స్టెంట్ అయిన లైట్ అనేది ఎలా పోలరైజ్ అవుతుంది అంటే పార్ట్లీ, అంటే మనం 100% ఆఫ్ లైట్ ని ప్రొడ్యూస్ ఇన్సిడెంట్ చేసాము అంటే దాంట్లో ఓన్లీ 30% ఆఫ్ లైట్ అనేది మాత్రమే పోలరైజ్ అవుతుంది. రిమైనింగ్ లైట్ మొత్తం ఎలా ఉంటుంది అంటే బోత్ వైబ్రేషన్స్ ఉంటాయి, వెర్టికల్ వైబ్రేషన్స్ ఉంటాయి అండ్ హారిజంటల్ వైబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి అది ఆర్డినరీ లైట్ కింద కన్సిస్ట్ అవుతుంది. ఓన్లీ మనకి పార్ట్లీ లైట్ మాత్రమే పోలరైజ్ అవుతుంది. బట్ మనం మోస్ట్ ఆఫ్ ద లైట్ అనేది పోలరైజ్ చేయాలి అంటే ప్రొడ్యూస్ ద మోస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్, ద ఇన్స్టెంట్ యాంగిల్ కెన్ బి చేంజ్. సో ఈ ఇన్స్టెంట్ యాంగిల్ మనం చేంజ్ చేస్తే మనం మోస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ ఇన్స్టెంట్ యాంగిల్ ని మనం ఇంక్రీజ్ చేస్తే, ఇన్స్టెంట్ యాంగిల్ మనం ఇంక్రీజ్ చేస్తే మోస్ట్ గ్రాటర్ పర్సంటేజ్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ ఈస్ ప్రొడ్యూస్డ్. సో ఇక్కడ మనకి ఎంత యాంగిల్ తో ఇన్స్టెంట్ అయినప్పుడు మనకి మాక్సిమం లైట్ అనేది పోలరైజ్ అవుతుంది అంటే ద యాంగిల్ ఈస్ 57 degrees. 57 degrees అంటే నార్మల్ కి 57 డిగ్రీ యాంగిల్ తో ఆర్డినరీ లైట్ అనేది సర్ఫేస్ మీద ఇన్స్టెంట్ అయినప్పుడు మనకి మోస్ట్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది ఏమవుతుంది అంటే పోలరైజ్ అవుతుంది. మోస్ట్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది పోలరైజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటాము అంటే బ్రావిస్టర్ లా అని కూడా అంటాం. ఇది అంటే ఈ రిఫ్లెక్షన్ ద్వారా మనకి లైట్ అనేది పోలరైజ్ అవుతుంది. రిఫ్లెక్షన్ ద్వారా పోలరైజ్డ్ లైట్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు అని ఏ సైంటిస్ట్ మనకి చెప్పారు అంటే మాల్స్ అనే సైంటిస్ట్ మనకి దీన్ని తెలియజేశారు అనమాట. అంటే మాల్స్ అనే సైంటిస్ట్ ఫస్ట్ ఏం చేశారు అంటే యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ ఈజ్ ఇంక్రీజ్, ద పోలరైజ్డ్ లైట్ ఈస్ ఇంక్రీజ్. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్స్టెంట్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ద మోస్ట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ లైట్ అనేది ఏమవుతుంది అంటే పోలరైజ్ అవుతుంది అని చెప్పారనమాట. దీన్నే మనం ఏమంటాము అంటే బ్రావిస్టర్ లా అని కూడా అంటాం. బ్రావిస్టర్ లా అంటాం. సో ఈ బ్రావిస్టర్ లా ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ దట్ ద రిఫ్లెక్టెడ్ అండ్ రిఫ్రాక్టెడ్ రేస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో మనకి ఇక్కడ రిఫ్లెక్టెడ్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే. సో ఈ టూ రేస్ మధ్య యాంగిల్ అనేది ఎంత ఉంటుంది అని చెప్పారు అంటే 90 degrees ఉంటుంది అని చెప్పారు. ఎవరంటే బ్రావిస్టర్. బ్రావిస్టర్ అనే సైంటిస్ట్ నెక్స్ట్ ఫర్దర్ గా ఏం ఫైండ్ అవుట్ చేశారు అంటే ద యాంగిల్ బిట్వీన్ ద రిఫ్లెక్షన్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే
ఈస్ 90 degrees. సో రిఫ్లెక్టెడ్ రే కి రిఫ్రాక్టెడ్ రే కి మధ్యన యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది అని ప్రూవ్ చేశారనమాట. సో ఈ 90 degrees ఉంటుంది అని ప్రూవ్ చేయడాన్ని ఏమంటాము అంటే బ్రావిస్టర్ లా అంటాం. బ్రావిస్టర్ లా. సో బ్రావిస్టర్ లా ఏంటి అంటే ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే ఈస్ 90 degrees. సో ఈ రిఫ్లెక్షన్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే ఒకదానికొకటి ఎలా ఉంటాయి అంటే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ మనకి యాంగిల్ 57 degrees యాంగిల్ తో మనకి ఆర్డినరీ లైట్ అనేది ఇన్స్టెంట్ అయింది కదా. సో ఈ 57 degrees యాంగిల్ దగ్గర మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది ఏమవుతుంది అంటే పోలరైజ్ అవుతుంది. సో దిస్ యాంగిల్ ఈస్ నౌన్ యాజ్ యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్. దిస్ యాంగిల్ ఈస్ నౌన్ యాజ్ యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్. అంటే మనకి ఏ యాంగిల్ దగ్గర అయితే మనకి మోస్ట్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది పోలరైజ్ అవుతుంది లేదా ఎక్కువ అమౌంట్ ఆఫ్ పోలరైజ్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో ఆ యాంగిల్ ఏమని కాల్ చేస్తాము అంటే మనం యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్. సో ఎప్పుడైనా మనకి ఎక్కడైనా సరే యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ అని కనిపించింది అంటే దాన్ని దేంతో డినోట్ చేస్తాము అంటే P తో డినోట్ చేస్తాం. P మీన్స్ యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్. సో యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ ఎంత ఉంటుంది అంటే మనకి 57 degrees ఉంటుంది. 57 degrees అంటే యాంగిల్ ఆఫ్ ఇన్స్టెంట్ అనేది 57 degrees ఉన్నప్పుడు మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ పోలరైజేషన్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఈ యాంగిల్ ఈస్ నౌన్ యాజ్ యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్. నెక్స్ట్ బ్రావిస్టర్ లా. సో బ్రావిస్టర్ లా బ్రావిస్టర్ లా. సో బ్రావిస్టర్ లా ఏం ప్రూవ్ చేస్తున్నాం మనం? బ్రావిస్టర్ లా ఏం ప్రూవ్ చేస్తున్నాము అంటే ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్టెడ్ రే. ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్టెడ్ రే ఈస్ 90 degrees అని చూపిస్తున్నాం అనమాట. దీని నుంచి ఎలా తీసుకున్నాం మనం? సో ఈ బ్రావిస్టర్ లాని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఏమని తీసుకున్నాము అంటే ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈస్ mu is equal to the angle of polarization. The angle of polarization is equals to the refractive index of light. So refractive index of light is mu equals to sin I by sin R. The refractive index of light mu equals to sin I by sin R. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ కి ఈక్వల్ అవుతుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్. సో mu ఈక్వల్స్ టు tan I. హలో, mu ఈక్వల్స్ టు tan I. చెప్పండి అమ్మా. బ్రావిస్టర్స్ లా ఒకసారి చెప్పండి మ్యామ్. అదే చెప్తున్నానమ్మా నేను. అంటే కట్ అయిపోయింది మ్యామ్. కట్ అయిపోయిందా? ఓకే ఓకే, ఫస్ట్ నుంచి చెప్పండి బ్రావిస్టర్స్. సో బ్రావిస్టర్ లా. సో వాట్ ఈస్ ద బ్రావిస్టర్ లా? సో బ్రావిస్టర్ లా ఏం తెలియజేస్తుంది అంటే మనకి రిఫ్లెక్టెడ్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే. సో ఈ టూ రేస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఒకదానికొకటి ఎలా ఉంటాయి అంటే పర్పెండిక్యులర్ గా ఉంటాయి అని బ్రావిస్టర్ లా చెప్తుంది అనమాట. సో పర్పెండిక్యులర్ అంటే దిస్ యాంగిల్ బికమ్స్ 90 degrees. This angle becomes 90 degrees. It is perpendicular to each other. ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. సో దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ఏం తీసుకుంటున్నాము అంటే కన్సిడర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ఈక్వల్స్ టు ద యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్. సో దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే ద యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ అంటే ఏంటి? tan P. యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ అంటే ఏంటి అంటే tan P లేదా tan I ఏదైనా తీసుకోవచ్చు. P ఈక్వల్స్ టు I అంటే మనకి ఇన్స్టెంట్ యాంగిలే కదా పోలరైజేషన్ యాంగిల్. ఇన్స్టెంట్ యాంగిలే మనకి ఎలా తీసుకుంటాము అంటే పోలరైజేషన్ యాంగిల్ కింద తీసుకుంటాము. సో I ఈక్వల్స్ టు
పి అవుతుంది అనమాట. సో ఐ తీసుకోవచ్చు, మనం పి తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఇస్ ఈక్వల్స్ టు టాన్ పి లేదా మ్యూ ఈక్వల్స్ టు టాన్ ఐ. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా రాస్తున్నాము అంటే మ్యూ ఈక్వల్స్ టు, దీన్ని ఎలా రాస్తున్నాము అంటే మనం మ్యూని ఎలా రాస్తాము అంటే మ్యూ ఈక్వల్స్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. సో మ్యూ ఈక్వల్స్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటి అంటే ద కొసైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్స్టెంట్, యాంగిల్ ఆఫ్ ఇన్స్టెంట్ బై యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్టెడ్, యాంగిల్ ఆఫ్ ఇన్స్టెంట్ బై యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్టెడ్. సో ఆర్ ఏంటి అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్టెడ్. సో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్టెడ్. సో ఐ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్స్టెంట్. సో ఇది మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవుతుంది. సో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే పోలరైజేషన్ యాంగిల్ కి ఈక్వల్ అవుతుంది. దేనికి ఈక్వల్ అవుతుంది అంటే పోలరైజేషన్ యాంగిల్ కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టాన్ ఐ ని మనం ఎలా రాస్తున్నాము అంటే సైన్ ఐ బై కాస్ ఐ. సో టాన్ ఐ ని ఎలా రాయొచ్చు మనం, టాన్ ఈక్వల్స్ టు సైన్ బై కాస్ కదా, టాన్ థీటా ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా. సో ఇప్పుడు టాన్ ఐ ఈక్వల్స్ టు ఎలా రాసాము అంటే మనం సైన్ ఐ బై కాస్ ఐ కింద రాసాం, సైన్ ఐ బై కాస్ ఐ. సో ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో మ్యూ ఈక్వల్స్ టు టాన్ ఐ అయినప్పుడు సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్స్ టు సైన్ ఐ బై కాస్ ఐ కింది ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసి రాద్దాం. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ సైన్ ఐ బై కాస్ ఐ. సో సైన్ ఐ క్యాన్సిల్. సో ఫైనల్ ఏమవుతుంది అంటే సైన్ ఆర్ ఈక్వల్స్ టు కాస్ ఐ కి ఈక్వల్ అవుతుంది. సైన్ ఆర్ ఈక్వల్స్ టు కాస్ ఐ కి ఈక్వల్ అవుతుంది. ఈ రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం సైన్ ని కాస్ లోకి మార్చుకుందాం. సైన్ ని కాస్ లోకి మార్చాలి అంటే ఎలా రాస్తాము, సైన్ 90 మైనస్ ఐ, సైన్ 90 మైనస్ ఐ. సో సైన్ ఆర్ ఈక్వల్స్ టు సైన్, ఇక్కడ కాస్ ని సైన్ లోకి మార్చుతున్నాం, 90 మైనస్ ఐ. సో కాస్ ని సైన్ లోకి మార్చాం కాబట్టి 90 మైనస్ ఐ. సో సైన్ క్యాన్సిల్. ఫైనల్లీ ఆర్ ఈక్వల్స్ టు 90 మైనస్ ఐ, 90 మైనస్ ఐ. ఓకే, సో ఇప్పుడు ఈ ఐని ఇటువైపుకి తీసుకురండి. ఈ ఐని ఇటువైపుకి తీసుకొస్తే ఏమవుతుంది, ఆర్ ప్లస్ ఐ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. ఆర్ ప్లస్ ఐ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్స్టెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈస్ 90 డిగ్రీస్. సో యాంగిల్ ఆఫ్ ఇన్స్టెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అని చెప్పాము అంటే 90 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్పామన్నమాట. సో ఇప్పుడు ఫ్రమ్ ద డయాగ్రామ్, సో డయాగ్రామ్ లో ఏదైనా ఒక లైట్ అనేది ఇన్స్టెంట్ అయినప్పుడు, సర్ఫేస్ మీద ఇన్స్టెంట్ అయినప్పుడు ఆ టోటల్ యాంగిల్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 180 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది. మొత్తం మనకి 180 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది సర్ఫేస్ నార్మల్. సో ఇన్స్టెంట్ లైట్, ఇన్స్టెంట్ యాంగిల్ అనేది సమ్ యాంగిల్ తో మనకి రిఫ్లెక్ట్ అయింది. సో సమ్ ఆఫ్ ద లైట్ ఈస్ రిఫ్లెక్టెడ్ అండ్ సమ్ ఆఫ్ ద లైట్ ఈస్ రిఫ్రాక్టెడ్. సో ఇప్పుడు ఈ టోటల్ యాంగిల్ అనేది ఎంత అవుతుంది అంటే 180 డిగ్రీస్ అనేది ఈక్వల్ అవుతుంది. 180 డిగ్రీస్ అనేది ఈక్వల్ అవుతుంది. ఈ యాంగిల్ మనకి దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 180 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది. సో ఈ ఆర్ ప్లస్ ఐ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు ద రిమైనింగ్ యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 180 మైనస్ 90. సో 180 మైనస్ 90 ఏమవుతుంది, ఇట్ ఈస్ ద
90 degrees. సో ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇది 90 degrees అయినప్పుడు ఇది ఏమైంది అంటే 90 degrees అయింది. దిస్ ఈస్ ద బ్రావిస్టర్ లా. దిస్ ఈస్ ద బ్రావిస్టర్ లా. ఓకేనమ్మా, అర్థమైందా? సో బ్రావిస్టర్ లా ఫైనల్లీ ఏం ప్రూవ్ చేసాము అంటే మనకి ద యాంగిల్ ఆఫ్ ఇన్స్టెంట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ బ్రావిస్టర్ లా ఏమి ప్రూవ్ చేసాము అంటే the reflection ray and refracted ray are the perpendicular to each other. సో ఒకదానికొకటి ఎలా ఉంటాయి అంటే పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అంటే ద యాంగిల్ బికమ్స్ 90 degrees. సో మనం ఫైనల్లీ ప్రూవ్ చేసింది ఏంటి అంటే ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే ఇస్ ద 90 degrees. దిస్ ఈస్ ద బ్రావిస్టర్ లా. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే సెకండ్ మెథడ్ ఏంటి? పోలరైజేషన్ బై ద రిఫ్రాక్షన్. పోలరైజ్డ్ బై ద రిఫ్రాక్షన్. సో రిఫ్రాక్షన్ ద్వారా మనం పోలరైజ్డ్ లైట్ ని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు? ఇప్పుడు మనం రిఫ్లెక్షన్ ద్వారా పోలరైజ్డ్ లైట్ ని ప్రొడ్యూస్ చేసాం బ్రావిస్టర్ లాని యూజ్ చేసి. ఇప్పుడు మనం ఏ మెథడ్ ని యూజ్ చేస్తున్నాము అంటే రిఫ్రాక్షన్. సో రిఫ్రాక్షన్, పోలరైజేషన్ బై ద రిఫ్రాక్షన్. సో రిఫ్రాక్షన్ ద్వారా మనం పోలరైజ్డ్ లైట్ ని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు? ఓకేనా? సో యాక్చువల్ గా మనకి సేమ్ ప్రాసెస్ అన్నమాట. సమ్ ఆఫ్ ద లైట్ అనేది ఇన్స్టెంట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే పార్ట్ ఆఫ్ ద లైట్ ఈస్ రిఫ్లెక్షన్ అండ్ పార్ట్ ఆఫ్ ద లైట్ ఈస్ రిఫ్రాక్షన్. సో మనకి పోలరైజ్డ్ యాంగిల్, ద యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ తో లైట్ ఆఫ్ అనేది ఇన్స్టెంట్ అయినప్పుడు మనకి రిఫ్లెక్టెడ్ రే అనేది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రిఫ్లెక్టెడ్ రేలో మనకి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బట్ పార్ట్ ఆఫ్ ద లైట్ అనేది ఏమవుతుంది అంటే రిఫ్రాక్ట్ అవుతుంది. పార్ట్ ఆఫ్ ద లైట్ ఏమవుతుంది అంటే రిఫ్రాక్ట్ అవుతుంది. సో ఈ రిఫ్రాక్ట్ అయిన లైట్ లో మనకి ఏముంటాయి అంటే బోత్ టూ వైబ్రేషన్స్ ఉంటాయి. అంటే హారిజంటల్ వైబ్రేషన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనకి వెర్టికల్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. సో దీన్ని మనం ఎలా కవర్ చేసి అంటే ఏ ప్రాసెస్ లో కవర్ చేసి మనం రిఫ్రాక్టెడ్ రేస్ నుంచి మనం పోలరైజ్డ్ లైట్ ని ప్రొడ్యూస్ చేయగలం? ఏ ప్రాసెస్ ని యూజ్ చేసి రిఫ్లెక్టెడ్ లైట్ ద్వారా మనం పోలరైజింగ్ లైట్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు? సో ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే మనం రిఫ్లెక్టెడ్ రే నుంచి పోలరైజేషన్ లైట్ అనేది పిల్స్ ఆఫ్ ప్లేట్స్. సో ఈ పిల్స్ ఆఫ్ ప్లేట్స్ మెథడ్ ని యూజ్ చేసి మనం రిఫ్రాక్షన్ నుంచి పోలరైజ్డ్ లైట్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. వెన్ ఆర్డినరీ లైట్ ఈస్ ఇన్స్టెంట్ ఆన్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ at polarizing angle P, a small fraction is reflected and rest is refracted. So కొంత యాంగిల్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత లైట్ అనేది రిఫ్రాక్ట్ అవుతుంది. The reflected light is completely plane polarized with vibrations perpendicular to the plane of incident. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? రిఫ్రాక్ట్ అయిన లైట్ లో బోత్ టూ వైబ్రేషన్స్ ఉంటాయి. హారిజంటల్ వైబ్రేషన్స్ ఉంటాయి అంటే డాట్ వైబ్రేషన్స్ ఉంటాయి, నెక్స్ట్ వెర్టికల్ వైబ్రేషన్స్ ఉంటాయి అంటే ఆరో మార్క్స్ వైబ్రేషన్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం పిల్స్ ఆఫ్ ప్లేట్స్ ని యూజ్ చేసి రిఫ్రాక్టెడ్ లైట్ ని టోటల్ పోలరైజ్డ్ లైట్ గా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద పిల్స్ ఆఫ్ ప్లేట్స్ అంటే ఏంటి? సో ప్లేట్స్ అంటే తెలుసు, అంటే మనం యూజ్ చేస్తున్న క్రిస్టల్స్. ప్లేట్స్ అంటే లేదంటే గ్లాస్ ప్లేట్స్, ఏదైనా గ్లాస్ ప్లేట్స్ తెలుసు. బట్ పిల్స్ ఆఫ్ ప్లేట్స్, సో పిల్స్ ఆఫ్ ప్లేట్స్ అంటే ఏంటి అంటే వన్ గ్లాస్ ప్లేట్ మీద నెంబర్ ఆఫ్ గ్లాస్ ప్లేట్ ని సెట్ చేయడం. అంటే ఫస్ట్ ఒక గ్లాస్ ప్లేట్ అరేంజ్ చేసాము,
దాని మీద ఇంకొక గ్లాస్ ప్లేట్ ని అరేంజ్ చేసాం, నెక్స్ట్ దాని మీద ఇంకొక గ్లాస్ ప్లేట్ ని అరేంజ్ చేసాం. అలా మనం నెంబర్ ఆఫ్ గ్లాస్ ప్లేట్స్ ని వన్ బై వన్ సో ఒకదానిపైన ఒకటి మనం సెట్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే మనం అరేంజ్ ఆఫ్ పిల్స్ ఆఫ్ ప్లేట్స్ అంటాం. అరేంజ్ ఆఫ్ పిల్స్ ఆఫ్ ఓకేనా. సో ఈ పిల్స్ ఆఫ్ ప్లేట్స్ ని యూజ్ చేసి మనం ఈ రిఫ్రాక్టెడ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ కింద ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. ద రిఫ్రాక్టెడ్ లైట్ ఈస్ కంప్లీట్లీ ప్లేన్ పోలరైజ్డ్ విత్ ఏ వైబ్రేషన్స్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ఇన్స్టెంట్. సో ఈ వైబ్రేషన్స్ అనేవి ఎలా కన్సిస్ట్ అవుతాయి అంటే పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ అనేవి కన్సిస్ట్ అవుతాయి అన్నమాట. ద రిఫ్రాక్టెడ్ లైట్ ఈస్ partially polarized, having vibrations both in the plane of instant as well as perpendicular to the plane of instant. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి, రిఫ్లాక్టెడ్ రే లో మనకి బోత్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఎలా ఉంటాయి అంటే ఇన్స్టెంట్ యాంగిల్ కి పర్పెండిక్యులర్ గా ఉంటాయి అన్నమాట. సో పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో ఈ పర్పెండిక్యులర్ వైబ్రేషన్స్ ని హారిజాంటల్ వైబ్రేషన్స్ ని మనం ఏదో ఒక వైబ్రేషన్స్ ని మనం తగ్గించి సో పోలరైజ్డ్ లైట్ ని మనం ప్రొడ్యూస్ చేయాలి అనమాట. సో ఈ పోలరైజ్డ్ లైట్ ని ప్రొడ్యూస్ చేయాలి అంటే మనం ఏం యూజ్ చేస్తాము అంటే పిల్స్ ఆఫ్ ప్లేట్స్ ని యూజ్ చేస్తాం. సో ఈ పిల్స్ ఆఫ్ ప్లేట్స్ ఏంటి అంటే pail of glass plate is used a pail of plates consist of about 9 or 10 glass plates arranged one above the other. సో ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్ లో మనం ఓన్లీ 3 ప్లేట్స్ ఉన్నాయి. సో ఇలా 3 ప్లేట్స్ కన్సిస్ట్ ఆఫ్ ద వన్ అబౌవ్ ద అదర్. సో ఒకదాని పైన ఒకటి కన్సిస్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్లేట్స్ అనేవి అరేంజ్ చేస్తారు అంటే 9 or 10 గ్లాస్ ప్లేట్స్, 9 or 10 గ్లాస్ ప్లేట్స్. సో ఇలా 9 or 10 గ్లాస్ ప్లేట్స్ ని మనం వన్ అబౌవ్ ద అదర్ అంటే ఒకదాని పైన ఒకటి అరేంజ్ చేసి దాని సర్ఫేస్ మీద లైట్ ని ఇన్స్టెంట్ చేసినప్పుడు, దాని సర్ఫేస్ మీద లైట్ ని ఇన్స్టెంట్ చేసినప్పుడు సేమ్ రిపీట్ అవుతుంది. ఏంటి, పార్ట్ ఆఫ్ ద లైట్ ఈస్ రిఫ్లెక్టెడ్ అండ్ పార్ట్ ఆఫ్ ద లైట్ ఈస్ రిఫ్రాక్షన్. సో కొంత లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత లైట్ అనేది రిఫ్రాక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ అయిన లైట్ లో మనకి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేది ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఇన్స్టెంట్ అయిన లైట్ ఏ యాంగిల్ తో ఇన్స్టెంట్ అవుతుంది అంటే పోలరైజేషన్ లైట్ యాంగిల్, ద యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ లైట్ P ఈక్వల్స్ టు 57 degrees ఆఫ్ యాంగిల్ తో మనకి లైట్ అనేది ఇన్స్టెంట్ అవుతుంది. సో 57 degrees ఆఫ్ లైట్ యాంగిల్ తో మనకి లైట్ అనేది ఇన్స్టెంట్ అవుతుంది. కాబట్టి ఈ రిఫ్లెక్ట్ అయిన లైట్ అనేది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ నో ప్రాబ్లం. ఇంకా ఎక్కడ ప్రాబ్లం అంటే మనకి రిఫ్రాక్టెడ్ రే. సో ఈ రిఫ్రాక్టెడ్ రే లో మనకి బోత్ కాంబినేషన్స్ ఉంటాయి అని చెప్పాం. వెర్టికల్ వైబ్రేషన్స్ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం హారిజాంటల్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా. సో ఈ నెంబర్ ఆఫ్ గ్లాస్ ప్లేట్ ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ 1 గ్లాస్ ప్లేట్ మీద మనకి లైట్ అనేది ఇన్స్టెంట్ అవుతుంది. సో అక్కడ సమ్ ఆఫ్ ద పార్టికల్స్ ఆర్ అబ్జర్వ్ టు ద వెర్టికల్ వైబ్రేషన్స్. సో ఈ వెర్టికల్ వైబ్రేషన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఫిల్టర్ చేస్తాయి అన్నమాట. సో ఫిల్టర్ చేసి ఆ లైట్ మళ్ళీ నెక్స్ట్ గ్లాస్ ప్లేట్ మీద ఇన్స్టెంట్ అవుతుంది. సో నెక్స్ట్ గ్లాస్ ప్లేట్ మీద ఇన్స్టెంట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే సమ్ ఆఫ్ ద లైట్ ఈస్ రిఫ్రాక్టెడ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సమ్ ఆఫ్ ద లైట్ ఈస్ రిఫ్రాక్టెడ్ అవుతుంది. సో ఇలా మనకి ఒక ప్లేట్ మీద ఇన్స్టెంట్ అవుతూ ఫైనల్లీ మనకి రిఫ్రాక్టెడ్ రే అనేది ఏమవుతుంది అంటే పోలరైజ్డ్ లైట్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఇలా రిఫ్లెక్ట్ అయిన ప్రతిసారి ఏమవుతుంది అంటే హారిజాంటల్ వైబ్రేషన్స్ అనేవి రిఫ్లెక్ట్ అయిపోతాయి. సో హారిజాంటల్ వైబ్రేషన్స్ అనేవి రిఫ్లెక్ట్ అయితే మనకి ఓన్లీ రిఫ్రాక్ట్ అయ్యేది ఏంటి అంటే పర్పెండిక్యులర్ అంటే వెర్టికల్ వైబ్రేషన్స్ ఆర్ రిఫ్రాక్టెడ్. సో ఓన్లీ మనకి ఏవి రిఫ్రాక్ట్ అవుతూ ఉంటాయి అంటే వెర్టికల్ వైబ్రేషన్స్ అనేవి రిఫ్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఫైనల్లీ లాస్ట్ కి వచ్చేసరికి మనకి ఓన్లీ
produced the polarized light with the vertical vibrations. The polarized light is produced with the vertical vibrations. So vertical vibrations ఉన్న లైట్ అనేది ఫైనల్లీ మనకి ఏమవుతుంది అంటే పోలరైజ్ అవుతుంది. ఎందుకు పోలరైజ్ అవుతుంది అంటే డిఫరెంట్ అంటే నెంబర్ ఆఫ్ గ్లాస్ ప్లేట్స్ ని యూజ్ చేసాం. సో నెంబర్ ఆఫ్ గ్లాస్ ప్లేట్స్ మీద యూజ్ చేసినప్పుడు ఎవ్రీ గ్లాస్ ప్లేట్ మీద లైట్ అనేది ఇన్స్టెంట్ అవుతుంది. ఒకదాని నుంచి ఒకటి మనకి లైట్ అనేది ఇన్స్టెంట్ అవుతూ ఉంటుంది. సో ఇన్స్టెంట్ అయిన ప్రతిసారి మనకి లైట్ అనేది ఏమవుతుంది అంటే రిఫ్రాక్ట్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. పార్ట్ ఆఫ్ ద లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ పార్ట్ ఆఫ్ ద లైట్ రిఫ్రాక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ అయిన ప్రతిసారి హారిజంటల్ వైబ్రేషన్స్ అనేవి రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఏది రిఫ్రాక్ట్ అవుతుంది అంటే ఫైనల్లీ మనకి వెర్టికల్ వైబ్రేషన్స్ అంటే ఆరో మార్క్స్ ఉన్న వైబ్రేషన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి, ఫైనల్లీ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఈ మెథడ్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే రిఫ్రాక్షన్ మెథడ్ లో మనకి పోలరైజేషన్ లైట్ ని ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ polarization by the